వారి తాలూకా నామాన్ని ఉచ్చరించి నీవు సమర్థులైతే నా నామాన్ని ఉచ్చరించు లేకపోతే మాని అని మాకు ఉపదేశకాలమందు చెప్పారు. ఆనాటి ఈనాటి వరకు కూడా మా గురువు గారు ఒక వాక్యాన్ని అతిక్రమించకుండా ముందు సరస్వతీ దుర్గానందమేశ్వర తాలూకు పేరును ఉచ్చరిస్తూ అదేవిధంగా మా గురువు గారి పేరుని ముందు తీసుకొచ్చి పలుకుతున్నాం. ఎందుచేతంటే ఇది ధర్మం. ఎంతవరకు ధర్మమో తర్వాత మాట్లాడు. ఇక్కడ అభిమాన రహితమని అచలం ఉండదు చూడు అన్నారు పెద్దలు. ఏమన్నారు? అభిమాన రహితమని అచలం ఉండదు చూడు అని ఆయన అన్నారు. కానీ అభిమానం వదిలేదా? అభిమానం వదలేదా? ఇక్కడ ఉపాధ్యక్ష స్థానంలో నా పేరు రాస్తే పక్కన ధర్మమా? ధర్మం కాదు. ఎవరైనా సరే ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడవలసిందే. దాన్ని నువ్వు రక్షిస్తే అది కాపాడుతుంది. ధర్మ రక్షిత రక్షణ పెద్దలు ఎందుకన్నారు? దాన్ని మనము అన్వయం చేసుకోవాలి. ఆచరణ యోగ్యులు కావాలి. ఆచరణ అనగా అన్నటువంటి మాట. దాన్ని వాక్కు ఏమన్నారు? మనస వాచ కర్మణ. మనసు సంకల్పించింది, వాక్కు పలికింది. సంకల్పించే సంకల్పం సత్యం సంకల్పం అయినప్పుడు ఈ మనసు ఆ సంకల్పం లైవైంది. అప్పుడు నువ్వు ఆచరించే కర్మ దాని లైవైంది. మూడు ఏకమయ్యాయి. కాబట్టి మనలో స్థిరత్వాన్ని మనం సంపాదించాలి. అందుకు సరస్వతీ దుఃఖాన వైద్యేశ్వరు అంటారు, స్థిరమకు పరమెరుకుల వెలిగించి భక్తులను ఏర్పరుస్తున్నాను. స్థిరమకు పరమెరుకుల వెలిగించి భక్తులను ఏర్పరుస్తున్నాను. 70 ఖండాల్లో మొదటి సభకు చెప్పినట్టు స్వామి మరణ జనములను మాట్లాడి వర గురువులకు ఎప్పుడు 10 వందనం అంటారు. ఇక్కడ మరణము జనము, మరణించేది జన్మించేది. ఈ రహస్యాన్ని గురుని ద్వారా ఎవరైతే పట్టుకుంటారో అటువంటి సద్గురుమూర్తికి సర్వకాల సర్వావతిని కూడా వందనం చేయించున్నానన్న స్వామి. చేయించుందు వందనం అన్నాడు. ఇక్కడ శరమకు పరమెరుకు నెరిగించి భక్తులను ఏర్పరుస్తున్నారు. మరణ జనములను మాట్లాడి వర గురువులకు ఎప్పుడు 10 వందనం అన్నారు. శరణలు చేత అంధముగాను శరణన్నాడు. శరణమయ్య గురుదేవ శరణమయ్య మహాదేవ శరణమయ్య గురుదేవ శరణమయ్య మహాదేవ. ఎందుకంటారు? మహాదేవుడు అనగా మహేశ్వరుడు అని ప్రపంచ వాక్కు. ఇక్కడ గురువాదనకు వచ్చేసరికి సద్గురుమూర్తి. అటువంటి సద్గురుమూర్తి వాక్యాన్ని మనము సర్వకాల సర్వార్థుల్ని కూడా స్వామివారికి శరణమై దాసోహమై ధర్మానికి తలకి ప్రయాణం చేయాలి. ఎందుచేతనంటే ఇక్కడ అభి అన్నటువంటి ఏమిటంటే అనగా ఆవరణ, అనగా అహంకారము, అనగా అవివేకము, అనగా అజ్ఞానము. భిన్నము బిందు అయింది. అదే బిందు రూపంలో వచ్చి భిన్నము చేయుచున్నది. అటువంటి భిన్నము చేసే స్థానం ఎక్కడ ఉంది? అది ఏమై ఉంది? దాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుచేతంటే ఇక్కడ మానవుడు దేవుడి పూర్ణమయ పూర్ణ పెద్దలు అన్నారు. సాను పురుషుడు సంతానం అంటారు స్వామి. ఇక్కడ మానవు కానీ అభిమానం కానీ న్యాయం కానీ ధర్మం కానీ అజ్ఞానం కానీ సుజ్ఞానం కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటిది పూర్ణబోధ. కాబట్టి ఇక్కడ జాగ్రత్త వేస్తున్నారు. జాగ్రత్త అవస్థ అన్నారు, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తుది అవస్థ. 4 అవస్థలు చెప్పారు. దీక్షలో ఏమన్నారు? లేవన్నారు. ఎప్పుడు లేవు, ఎక్కడ లేవు, ఎప్పుడు లేవు, ఎక్కడ లేవు అన్న విషయాన్ని మనం కూలంకషంగా విచారణ చేసి తర్వాత విషయం పరిపూర్ణ గురించి మాట్లాడమని చెప్పారు. కానీ ఇక్కడ స్వామి చెప్పేది ఏమంటున్నారు? నిరతము పరిపూర్ణ స్థితిని కరువు తీరక తెలిపినట్టి, నిరతము పరిపూర్ణ స్థితిని కరువు తీరక తెలిపినట్టి ఆర్య మరియు కరుతనమ్మను వందనములనే శరణు చేత
అందము అని అంటారు స్వామి. నిరతము కను మీద రెప్పేసినంత మాత్రం కూడా మరవకుండా ఏదైతే ఉన్నదో దాన్ని స్థిరపరిచి దాన్ని రుజువు చేసి దాని ద్వారా రహస్యాన్ని ఖచ్చితంగా చెప్పి దాని తాలూకు అనుమతిలో నైక్య చేసేటప్పుడే అది గురుమూర్తి తాలూకు రహస్యం అన్నది. లేకపోతే తెలియబడదు. వాచార్థం వెళ్ళిపోతుంది, వాచార్థం వెళ్ళిపోతుంది. వాచార్థ లక్ష్యార్థ అనుభవం అంటారు. ద్వాదశి నాలుగు మార్గములు దారి గ్రహించి బోధ రూపుడే. ద్వాదశి నాలుగు మార్గములు దారి గ్రహించి బోధ రూపుడై దారుడు మంత్రం దాపించిన మోదము నుండి తత్పరము మూలము గాంచిన వారు జన్మము లేరు పరమేశ్వరు వారు నమ్ముపారుదని పరమేశ్వరుడు సెలవించున్నారు. ఎందుకు ఇచ్చారు? ఆ ద్వాదశ నాలుగు మార్గాల రహస్యాన్ని మనము ప్రతి ఒక్కరూ కూడా గురువు ద్వారా విచారణ చేసి గురుమూర్తి కరుణకు పాత్రమై వారు చెప్పే ధర్మం ప్రకారం నడుచుకుంటున్నావా లేదా అన్న భాష్యాన్ని అన్న విషయాన్ని కూలంకషంగా విచారణ చేస్తే ద్వాదశ నాలుగు మార్గాల దేవుడు అర్థమవుతాయి. దాని గురించి చాలా మంది గురువులు, చాలా మంది పెద్దలు అవి మరుగులని, మాయని, అదని, ఇదని మధ్య పెట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏమన్నా స్వామి నిరతము పరిపూర్ణ స్థితిని కరువు తీరక తెలిపినట్టున్నాడు. అంటే ప్రతి క్షణము కూడా పరిపూర్ణ బోధ గురించి మాట్లాడాలని చెప్పుకొచ్చారు. అందుకు సభలంటే స్వామి సజ్జులార నే భిన్నమించదను సరగుణ అభయం వసగండి శుభములు భయము లేని మన ఉపజరహితము కథయండి. శుభము లేదు, అశుభము లేదు, పుణ్యము లేదు, పాపము లేదు, మంచి లేదు, చెడ్డ లేదు. అటువంటి కథ ఆ కథతో రహస్యము సద్గురువు సాందీప్ మహర్షి శ్రీకృష్ణుడు తెలిపినదండి. ఆ రహస్యాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి సాందీప్ మహర్షి చెప్పారు. దాన్ని గ్రహించింది రుక్మిణి మాత. రుగ్గత వాయువు దేవుడు రుక్మిణి సద్గతి దుర్గతి లేవండి. ఎప్పుడైతే ఆ రహస్యాన్ని మహాత్మ తెలుసుకోగలిగిందో సద్గతి లేదు, దుర్గతి లేదని తెలిసిపోయింది. పుణ్యము లేదు, పాపం లేదు తెలిపోయింది. ఆ మరుగు సాంఖ్యతార గమనస్క బావులకు తలవగాను గురుమరిగండి. సాంఖ్యము, తారకము, అమరస్యము, మహావాక్యములు పరిపూర్ణ వరకు వచ్చిన మహాభావులు కూడా తెలియవాలనేది గురు రహస్యం ఉంది. అటువంటి గురు రహస్యాన్ని గురుడు ద్వారా తెలుసుకోవాలి. గురుడు నా ధర్మాన్ని చెప్పాలి. అది శాస్త్ర పరిజ్ఞానంతో కలిసి వచ్చేది కాదు. శాస్త్ర పరిజ్ఞానం ఎన్ని శాస్త్ర చదివినప్పటికైనా ఆ రహస్యం తెలియబడదు. అటువంటి రహస్యాల గురించి పలానా పండుగ ఉంటారు అక్కడ. ఎరుపు నలుపు తరుపు కరువుల మీద, ఎరుపు నలుపు తెలుపు కరువుల మీద పరిపూర్ణ ఎరుపు నలుపు కరువుల మీద పరమాణువులు పొడుగ రంధ్రము, చాలా చిన్న రంధ్రం ఉంది, కనిపించిన రంధ్రం ఉంది. ఎరుపు తెలుపు నలుపు కరువు అన్నారు. ఈ నాలుగు సంగతి తెలుసు. కానీ ఆ లోపల 4 శరీరాలు ఉన్నాయి. ఆ 4 శరీరాల లోపల వెళ్ళాలి. వెళ్తే అక్కడ రంధ్రం ఉన్నది. ఆ రంధ్రం మధ్యలో పరిపూర్ణమైన బయలు పరికింప మొదలలేదు. అక్కడ విచారం చేయ గురువాక్యాన్ని. దానికన్నారు పెద్ద పూర్వము తారసిక మోగులో సంబంధం చేసుకునేవారు. ఈరోజు బహిర్గత అయిపోయింది అన్నారు. తారసిక మోగేటండి అక్కడ పెట్టింది, అక్కడ గురువు గురించి మాట్లాడబెట్టింది. ఎవరైనా క్లాస్ చేసేదండి దాన్ని విచారిస్తే తా అనగా తత్వము, తా అనగా శక్తు, ఈ వృక్షమే మోగు. ఎక్కడైతే మొలకొస్తుందో, ఎక్కడైతే తన మొలకుందో ఆ మొలక దగ్గర గురుస్థానం ఉన్నది. అక్కడికి వెళ్ళి అక్కడ గురు శిష్యుడు కూడా ఏకత్వై గురువు శిష్యుడున్నాయి, శిష్యుడు గురువాయి, గురువు శిష్యుడు తన గురుదొక్కడాయి అన్న విషయానికి సంబంధం చేశారు వాళ్ళు ఆనాడు. అటువంటి రహస్యాన్ని శివరామ దీక్షితుల వారు మనకి బృహత్ వాసిష్ఠ సిద్ధాంత గ్రంథాన్ని మన పరిశోధన పంపించారు. ఆ రహస్యాన్ని తీసుకొచ్చి భావత కృష్ణేశ్వర వారు, పండిత శివానంద స్వాముల వారు, అలాగే సరస్వతి దుర్గాను వెంకటేశ్వర వారు 10 రూపాయల 10 రూపాయల ఖండాది రూపాయల ఈ రహస్యాన్ని మనం ముందుంచారు. మనము దాన్ని చాలా నిస్పృహగా అనుకుంటున్నాం. కానీ ఎవరైతే అశరీరుడైన సద్గురు కుశల మధ్యను గాంచి భక్తి గోధుమతోడం, అశరీరుడంగా శరీరమైన వాడు సద్గురుమూర్తి, ఈ దేహదారి కాదు. శరీరమైన సద్గురుమూర్తుల స్థానాన్ని ఎవరైతే గ్రహిస్తారో
కుశలమతి అంటే స్వామి ఏ స్థితిలో ఉన్నారు, ఏ రహస్యంలో ఉన్నారు, ఎలా ఉన్నారు అన్న రహస్యాన్ని గ్రహించాలి. నిరుపమానము నిరంజన ఋషి నిర్గుణములకు ఎవరది, నిరవయంబది నిరహంకారం ఉచ్చినము సందము మరుగు ఇదే నిజ గురుని రూపము నిరామలి నిరాకాశము అని పెద్ద సెలవిచ్చున్నారు. ద్రష్ట దర్శన దృశ్యములు నిరామమందుని స్థానము దృష్టి త్రైములు కందగట్టి నిరావరణమే బీజము. అక్కడ కష్ట నిష్ఠుల సుఖము దగ్గర నిశ్రయికి ఉన్న శక్తుడా, ఏ గుణము లేదు, ఏ ఆసక్తి లేదు, ఏమీ లేదు స్థానంలో ఉన్నాడు. కానీ బీజం అన్నది చూడండి, ఆ బీజాంకురాన్ని గ్రహించాలి. ఇక్కడ అటువంటి బీజాంకురాల స్థానం ఏదైతుందో అది మొలక, అది మోగు. ఆ మోగు నుంచి మొలక ఎలాగ వచ్చిందో ఈ మోగు నుంచి ఆ మొలక అలాగే వచ్చింది. జయ సద్గురు. కాబట్టి ఇక్కడ సారం అనేది దాన్ని గ్రహించి దానిలో ఖచ్చితంగా ప్రయాణం చేసి అభిమాన రహితం చేసుకొని అహంకార రహితంగా ప్రయాణం చేస్తే పరిపూర్ణ బోధ కరతల బలకమైనది. జై బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. మనకు పూర్ణానంద